స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. సుస్వరాల శుభ సప్త స్వరాల హృదయపూర్వక ఘన స్వాగతం. సుస్వరాల శుభ సప్త స్వరాల హృదయపూర్వక ఘన స్వాగతం. దైవ జనమారండి, దేవుని దీవెన పొందండి. దైవ జనమారండి, దేవుని దీవెన పొందండి. స్వాగతం స్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. రమ్మని పిలిచెనుగా, అలసి సొలసిన చినులారా మా యొద్దకు రమ్మని పిలిచెనుగా. కష్ట సుఖాలతో వ్యాధి బాధలతో, కష్ట సుఖాలతో వ్యాధి బాధలతో దేవుని స్తుతించి ఆరాధిద్దాం, దేవుని స్తుతించి ఆరాధిద్దాం. దైవ జనమారండి, దేవుని దీవెన పొందండి. దైవ జనమారండి, దేవుని దీవెన పొందండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు నాథుని మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, అంతోని వారి భక్తులారా, మనమంతా ప్రత్యేకించి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థనను అర్థిస్తూ ఇక్కడ సమావేశమై ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా తమ కోరికలు నెరవేరాలని, అనుకున్నవి అనుకున్నట్లు జరగాలని ప్రార్థిస్తున్నటువంటి శుభ తరుణంలో మన మనసులను దేవుని వైపు త్రిప్పుతూ మన తలంపు నెరవేరే విధంగా మన హృదయ శుద్ధిని చేయమని పునీత అంతోని వారు తాను జీవించినంత కాలం కూడా దేవుని తన మనసులో పదిలపరుచుకొని జీవించినట్లుగా, అలాంటి ఆ పుణ్య జీవితం జీవించాడు కాబట్టి, ఆ దైవ వాక్కు ప్రకారం జీవించాడు కాబట్టి పునీత అంతోని వారు బాల యేసును ఎత్తుకొని ముద్దుడే భాగ్యం పొందినటువంటి వారా మా మనవులు ఆలకించండి అని ఈరోజు పునీత అంతోని వారిని మనం అర్థిస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, మన యొక్క కోరిక నెరవేరాలంటే మనం కూడా మన యొక్క జీవితాలలో దైవికమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తూ దేవునికి సంబంధించిన విషయాల్లో ఎల్లప్పుడూ కూడా మనం నిర్లక్ష్యం చేయకుండా మన వంతు మనం ప్రయత్నం చేసినప్పుడు దేవుడు తన కృపా అనుగ్రహాలతో మనందరూ కూడా నింపుతాడు అనేటటువంటిది వాస్తవం. ఇలాంటి వాస్తవికమైనటువంటి విషయాలు మనకి జీవితంలో నెరవేరాలంటే ఆ దేవునికి అనుగుణంగా పునీత అంతోని వారు ఏ విధంగా జీవించారో అలాంటి ఆ పుణ్య జీవితం జీవించే ఆ పరమ భాగ్యాన్ని మనకు దయచేయమని
మనస వాచ కర్మన చేసిన పాపాలను కూడా మన్నించి త్రికరణ శుద్ధి కావించమని ఆ త్రియేక సర్వేస్ మనస ప్రార్థిస్తూ మనం చేసిన పాపాల కోసం పశ్చాత్తాపడదాం. జాగుమాని బ్రూవరా జాలి చింది కావరా జాగుమాని బ్రూవరా పిలచుటే తడవుగా పలికెడి దేవా పిలిచుటే తడవుగా పలికెడి దేవా జాలి చింది కావరా జాగుమాని బ్రోవరా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్యమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారి విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా నీ వరములను మాకు హేరాళముగా దయచేయమని దీనతతో ప్రార్థించుచున్నాము. ఈ రోజులలో శాంతిలో క్రమబద్ధము చేసి మమ్ము ఆనందపరపము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగములు జీవించుచు పరిపాలించు మా రక్షకుడు మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. అతడు నా రూపమును చూచెను. ఇట్టి నా సేవకుడు మోషేకు వ్యతిరేకముగా మాటలాడుటకు మీకు ఎంత ధైర్యము? సంఖ్యాకాండము 12వ అధ్యాయము వచనములు 1 నుండి 13 వరకు. మోషే కూషే దేశపు స్త్రీని పెండ్లి ఆడుట వలన మిర్యాము అహరోను అతనిని విమర్శించిరి. ఏమి యావే మోషే ముఖముననే మాట్లాడేనా, మా వలనను మాట్లాడలేదా అనిరి. యావే వారి గొనుగుడును వినెను. భూమి మీద సంచరించు నరులందరిలోనూ మోషే మహావినయవంతుడు. ప్రభువు తలవని తలంపుగా మోషే అహరోను మిర్యాములతో మాటలాడెను. ఆ ముగ్గురిని సాన్నిధ్యపు గుడారమునకు రమ్మని పిలిచెను. వారు వెళ్ళిరి. యావే మేఘ స్తంభముగా దిగివచ్చి గుడారము తలుపునొద్ద నిలుచుండి అహరోను మిర్యాములను పిలువగా వారు ముందటికి వచ్చిరి. యావే వారితో, మీరు నా పలుకులు ఆలింపుడు. మీలో ఎవరైనా ప్రవక్తలు ఉన్నా నేను వారికి దర్శనములందు కనిపింతును, కలలో వారితో మాటలాడుదును. కానీ నా సేవకుడైన మోషేతో మాత్రము అట్లు మాటలాడను. అతనిని నా ప్రజలకెల్లా పెద్దగా నియమించి తిని నేను అతనితో ప్రత్యక్షముగా దర్శనమిచ్చి మాటలాడుదును. గూఢార్థములతో కాకుండా సూటిగానే అతనితో సంభాషింతును. అతడు నా రూపమును చూచెను. ఇట్టి నా సేవకుడు మోషేకు వ్యతిరేకముగా మాటలాడుటకు మీకు ఎంత ధైర్యము అని ఉగ్రుడైపోయెను. అంతట ప్రభువు అదృశ్యుడయ్యెను. అటు పిమ్మట మేఘము
గుడారము మీది నుండి లేచిపోగానే అదిగో మిరియాము శరీరము మంచు వల్లే తెల్లగా నయ్యెను. ఆమె కుష్ఠరోగి అయ్యెను. అహరోను మిరియాము వైపు చూడగా ఆమెకు కుష్ఠవ్యాధి సోకియుండెను. అహరోను మోషేతో, అయ్యా, మేము మా తెలివి తక్కువ తనము వలన పాపము మూటగట్టుకొంటిమి, మమ్ము శిక్షింపకుము. ఈమె శరీరము సగము కుళ్ళిపోగా చనిపోయి పుట్టిన పిండము వలెనున్నది, కరుణింపుము అనెను. మోషే యావేకు మొరపెట్టి, ప్రభు, ఈమెకు స్వస్థత దయచేయము అని వేడెను. ఇది ప్రభు వాకు. సర్వేశ్వరునికి వందనం. స్తుతి చేసి నీ పాడనా, స్తోత్రగీతం భజించి నీ పొగడనా. స్వామి శృతి చేసి నీ పాడనా, స్తోత్రగీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా, స్తోత్రగీతం. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా, స్తోత్రగీతం. ఏలిన వారు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక. మత్తయి వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి 36వ వచనం వరకు. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి 36వ వచనం వరకు. యేసు తన జన సమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తన కంటే ముందుగా ఆవలిదరికి చేరవలయనని ఆజ్ఞాపించెను. ఆ జన సమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై ఏకాంతముగా కొండ మీదికి వెళ్ళెను.
సాయం సమయం వరకు ఆయన ఏకాంతముగా అచటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము పోయెను. వేకువ జామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చెను. అది చూచిన శిశులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి. ఇది భూతము అని వారు కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, భయపడుకుడు, ధైర్యము వహింపుడు, నేనే కదా అని పలికెను. పేతురు అంతటా, ప్రభు నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన వద్దకు వచ్చుచుండెను. కాని ఆ పెనుగాలికి భయపడేను. నీటిలో మునిగిపోవచ్చు. ప్రభు నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని, అల్ప విశ్వాసి నీవేలా సందేహించితివి అనెను. అంతటా వారు పడవనెక్కగా గాలి అణగిపోయెను. పడవలోనున్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి. వారు దరికి చేరి గెన్నెసరేతు ప్రాంతమునకు వచ్చిరి. అచట జనులు ఆయనను గుర్తించినప్పుడు పరిసర ప్రాంతమంతటికి ఆ వార్తను పంపి వ్యాధిగ్రస్తులనందరినీ ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చిరి. వారిని కనీసము ఆయన అంగి అంచునైనను తాకనీయుము అని ఆయనను ప్రార్థించిరి. అట్లు తాకిన వారెల్లరూ స్వస్థత పొందిరి. అట్లు తాకిన వారెల్లరూ స్వస్థత పొందిరి. ఇది క్రీస్తు ప్రభుని శుభ సందేశము. క్రీస్తువా నీకు మహిమ కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమైనటువంటి పునీత అంతోని వారి భక్తులందరికీ ఈనాడు ఈ మొదటి మంగళవారం ప్రత్యేకంగా పునీత అంతోని వారిని మనము గౌరవిస్తూ ఆ అంతోని వారి యొక్క అద్భుతాలను ఉన్నటువంటి దాన్ని తెలుసుకుంటూ భక్తిని వ్యక్తపరుస్తూ ఆ ప్రభు యొక్క దీవెనలకై ఇక్కడ వచ్చేసి ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, పునీత అంతోని వారిని గురించి కథలుగా ఎన్నో విధాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఈ పవిత్ర స్థలములో, పుణ్యక్షేత్రములో ప్రతి మొదటి మంగళవారం మీకు పునీత అంతోని వారిని గురించి సకల విధములుగా మీకు బోధింపబడే ఉంది. మరి మీ అందరూ తెలిసిన విధంగా నేను పునీత అంతోని వారు ఎక్కడ పుట్టింది అవన్నీ మీకు తెలిసే ఉంది. ఆయన పుట్టిన సంవత్సరం 1195 సంవత్సరంలో పోర్చుగల్ దేశంలో, మరి వారి గ్రామం అయినటువంటి లిబ్సన్ అనే గ్రామంలో ఆయన జన్మించాడు. ఒక రాజు కుటుంబము, మంచి రాజరికము జీవితాన్ని జీవించాడు. ఇవన్నీ కూడా మనకు యథార్థంగా తెలిసినవే. మరి పునీత అంతోని వారిని గురించి మనము ధ్యానించినప్పుడు మన యొక్క విశ్వాసం ప్రకారం ఆలోచించడానికి ప్రయత్నిస్తే, ఏంటి పునీత అంతోని వారు నా జీవితంలో ఏ విధంగా నాకు ఒక ఇన్స్పిరేషన్గా నిలిచాడు, ఈ పునీత అంతోని వారి ద్వారా నా విశ్వాసం ఏ విధంగా అభివృద్ధి చెందింది అని మనము ఆలోచించగలగాలి. మరి తల్లి శ్రీ సభలో అనేక మంది పునీతులు ఉన్నారు.
వారందరిలో ప్రథముడైనటువంటి వారు పునీత అంతోని వారని మనకు బోధింపబడుతూనే ఉంటుంది. ప్రత్యేకత స్థానాన్ని పొందినటువంటి వ్యక్తి పునీత అంతోని వారు. మరి మనకు పునీత అంతోని వారు అనగానే గుర్తుకొచ్చేది ఏంటి? పోగొట్టుకున్నటువంటి వస్తువులను తెప్పించేవాడు అని, తిరిగి అవి దొరుకుతాయి, లభిస్తూ ఉన్నాయి అన్నటువంటి సత్యం మనందరికీ తెలుసు. అంతేకాకుండా మనము పునీత అంతోని వారిని గురించి చదువుతూ ఉన్నప్పుడు ఆయనలో ఉన్న జ్ఞానం వలన దేవునికి అతి సమీపములో జీవించగలిగాడు. మరి మొట్టమొదటిగా ఒక వాక్యము ద్వారా మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే మరి ఈ విధంగా అర్థమవుతోంది ఆయన యొక్క పరిజ్ఞానం, ఆయన యొక్క మాటలు, ఆయన క్రియలు ఏమని చదవబడుతుందంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనములు ఈ విధంగా ఉంది. మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును అనెను. అది పూర్తిగా నమ్మినటువంటి వారు పునీత అంతోని వారు. సత్యాన్ని గ్రహించాడు, సత్యాన్ని నమ్మాడు, సత్యాన్ని తెలుసుకొని జీవించగలిగాడు. అందుకే ఆయన యొక్క జీవిత విధానంలో మనము మన విశ్వాసానికి అనుగుణంగా ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది అంతోని వారి యొక్క జీవితము కేవలం మాటల వలన మాత్రమే కాకుండా క్రియల ద్వారా సువార్తను ప్రకటించాడు అని. అంటే ఆ సత్యాన్ని ఆయన పూర్తిగా నమ్మాడు. మాటల వలన మాత్రమే కాదు కానీ ఆయన చేసే ప్రతి క్రియ, ప్రతి పని ద్వారా సువార్త ప్రకటితమైందంట. అది ఆయనకున్న పరిజ్ఞానం, ఆయనకున్నటువంటి శక్తి. అందుకే ఆ సువార్త పరిచర్య ద్వారా ప్రజలకు బోధిస్తూ తప్పిపోయినటువంటి ఆత్మలను దేవుని దగ్గర చేర్చేవాడు. పోగొట్టుకున్న వస్తువుల కంటే మునుపు ఆత్మను పోగొట్టుకున్న వారు, తప్పిపోయిన ఆత్మలను దేవుని దగ్గర చేర్చే వ్యక్తి ప్రథముడు పునీత అంతోని వారు. మరి అందుకే చాలాసార్లు మనం గ్రహించవలసినది కేవలం మనం పోగొట్టుకున్న వస్తువులు మాత్రమే కాదు, మనం అనేక రకాలుగా తప్పిపోతున్నాం. మన విశ్వాస ప్రయాణములో, మన జీవిత వ్యవస్థలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విలువలను, దేవుని పట్ల ఉన్న భక్తిని, విశ్వాసాన్ని కోల్పోతూ పోగొట్టుకుంటూ ఉన్నాం. అందుకే ఇలాంటి భక్తికర ప్రార్థనలు జరుగుతూ ఉన్నప్పుడు అంతోని వారిని అడుక్కోవడం ముఖ్యమైనది ఏంటంటే, నేను నా విశ్వాస జీవితాన్ని పోగొట్టుకున్నాను, తిరిగి దాన్ని పొందే భాగ్యాన్ని నాకు దయచేయండి తండ్రి అని పునీత అంతోని వారి సహాయాన్ని కోరడం. మరి రెండవది మనం చూసినట్లయితే దేవుని వాక్యముపై తనకున్నటువంటి ప్రతిభ. అది మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో ఈ విధంగా చదువుతున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నియో నీకు అనుగ్రహింపబడును. అది పునీత అంతోని వారు మరి పూర్తిగా నమ్మినటువంటిది. అందుకే ఆయన దైవవాక్యం పట్ల అత్యధికమైన ప్రేమను కలిగి ఉన్నాడు. మరి ఆ ప్రేమ ఆయన చేతిలో ఎల్లప్పుడూ ధరించే బైబిలే చిహ్నం. అలాగే మనం సర్వసాధారణంగా పునీత అంతోని వారి స్వరూపమును చూసినప్పుడు ఒక చేతిలో బైబిలు, ఇంకొక చేతిలో దివుబాలయేసు, మరి ఆ బాలయేసును చూస్తూ ఉన్నాం. అనగా మరి ఆయనకున్న ఆ ప్రేమ, బాలయేసు పట్ల ఉన్న ప్రేమ. మరి ఆయన ఒక రూములో ఉన్నప్పుడు బాలయేసుతో మాట్లాడేది కొంతమంది భక్తులు గమనించారని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఆయన చెప్పేది ఏంటంటే, ఇదిగో నా యొక్క చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ వాక్యమే ఈయన అన్నటువంటిది. నా చేతిలో ఉన్న వాక్యము మానవ రూపం దాల్చెను, ఆ మానవుడు ఈయన. నా చేతిలో ఉన్నటువంటి వాక్యము మానవుడై మానవుని మధ్య జీవించెను, ఆయన ఈయన అన్న విధంగా ఆయన బైబిల్కున్న ప్రాముఖ్యతను తనకున్న జ్ఞానముతో ప్రజలకు బోధించగలిగాడు. అందుకే ఈ లోకానికి మానవ రూపంలో వచ్చిన దేవుణ్ణి యథార్థంగా ప్రజలకు చూపించగలిగాడు. అందుకే ఆ దివుబాలయేసును తన హస్తాలతో మోస్తూ ఉన్నప్పుడు మనము కూడా మన బైబిల్ మోస్తూ ఉన్నప్పుడు, మన బైబిల్ గ్రంథాన్ని చదువుతూ దాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇదిగో క్రీస్తు ప్రభు అని యథార్థంగా బోధించగలగాలి. అదే పునీత అంతోని వారు అలనాడే ఆ యొక్క బైబిల్ను మోస్తూ బాలయేసును తన చేతుల ద్వారా ప్రజలకు అందిస్తూ, ఇదిగో దేవుడు మానవుడై మన మధ్య ఉన్నాడు అని మరి ఆ దైవవాక్యము ద్వారా యథార్థంగా బోధించినటువంటి వ్యక్తి పునీత అంతోని వారు. అలాగే బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి ఒక్క అక్షరాన్ని చూచా తప్పకుండా పాటించిన వాడు పునీత అంతోని వారు. ఆయన అంత జ్ఞానం కలిగినప్పటికీ మౌనంగా ఉన్నాడు. సర్వసాధారణంగా మనం ఈ రోజుల్లో చూస్తే ఎంత కొద్దిగా గొప్పగా బైబిల్ తెలితే మనం ప్రకటిస్తాం, అంటే మంచిదే, దానికి మిన్నగా మనం చెప్పుకుంటాం.
కానీ ఆయన అలా చెప్పుకోలేదు. మౌనంగా బైబిల్ను పఠిస్తూ జ్ఞానం పెంచుకుంటూ నాకు బైబిల్ తెలుసు అని చెప్పుకోక ఆయన చేసే క్రియ ద్వారా ఆయన చక్కగా ప్రకటించుకున్నాడు. అలాగే మరి సహోదరి సహోదరులారా, మరి ఆ ప్రార్థనలు ఆయన జీవిస్తూ ఉండగా ఒకసారి ఆయనకు ఒక పిలుపు వచ్చింది. ఆయన ఉన్న బైబిల్ పరిజ్ఞానాన్ని మరి తెలియజెప్పే ఒక పిలుపు వచ్చింది. ఏంటంటే ఒకసారి తన సభలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక టాక్ జరుగుతుంది. మరి అక్కడ ప్రసంగించడానికి ఒక వ్యక్తి రావాల్సి ఉంది, అది రాలేదు ఆయన సమయానికి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి గురువు అంతోనిగా బ్రదర్గా ఉన్నప్పుడే అంతోని వారిని ఆహ్వానించారు. మరి ఆయన జంకకుండా కొద్దిగా ఆయనకు భయం వేసినప్పటికీ ఆయన సత్యాన్ని నమ్మాడు కదా. అప్పుడు ఆ సత్యం నమ్మనటువంటి ఆ నమ్మకాన్ని ఆయన యథార్థంగా బోధించాడు. అప్పుడు అందరూ కూడా ముగ్ధులైపోయారు ఆయన యొక్క పరిజ్ఞానానికి, ఆయన చెప్పే మాటలకి. అంత అద్భుతంగా అలనాడు బోధించాడు. అంటే తనకున్నటువంటి దేవుని వాక్యం పట్ల అంత విలువ, అంత శ్రద్ధ. కాబట్టి మరి ఆ వాక్యములో ఆయన ఇచ్చినటువంటి అర్థం ఏంటంటే, నీకు అవకాశం ఇవ్వబడుతుంది, నీకు ఒక పిలుపు అనేది వస్తుంది, ఆ పిలుపు వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా వినియోగించుకో అని తెలియపరచడమే దీని భావం. మరి మూడవదిగా యాకోబు పత్రికలు మనం చదువుతున్నాం. సహోదరి సహోదరులారా, మరి ఎక్కువ ఆయనకి పేదల పట్ల, మరి అనాథుల పట్ల, విధవరాండ్ర పట్ల చాలా ప్రేమ పునీత అంతోని వారికి. అందుకే యాకోబు రాసినటువంటి 2వ అధ్యాయము 27వ వచనములో ఈ విధంగా తెలియజేయబడుతుంది. తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమునైన దైవభక్తి ఏదనగా అనాథులను విధవరాండ్రను వారి కష్టములలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యమును అంటకుండా తనను తాను కాపాడుకునుట అను నవే అని ఈ వాక్యము పునీత అంతోని వారిలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆయన బోధించే బోధన ద్వారా. అందుకే ఆయన పేదల పట్ల అత్యధిక ప్రేమను కలిగినటువంటి వ్యక్తి. వారికి బోధిస్తూ వారిని దరి చేర్చుకొని సహాయం చేస్తున్న వ్యక్తి పునీత అంతోని వారు. మరి చివరిగా సహోదరి సహోదరులారా, ఈ 3 పాయింట్లు మనం అర్థం చేసుకున్నట్లయితే మనకు తెలిసేది ఏంటంటే, పునీత అంతోని వారి ద్వారా, పునీత అంతోని వారి నుండి మనం నేర్చుకోవలసినది, మనము వినయంగా ఉంటే దేవుడు తన సమయాన్ని మన ద్వారా గొప్ప కార్యాలను చేయిస్తాడు. అలాగే దేవుని పిలుపు వచ్చినప్పుడు సంకోచించకుండా విధేయతతో ముందుకు వచ్చినట్లయితే మనలను బలపరుస్తాడు. అలాగే మన జీవితంలో దేవుడు ఎప్పుడోకప్పుడు మనల్ని పిలుస్తాడు. మనకు భయము సంకోచం ఉన్నను మనకు ధైర్యాన్ని ఇచ్చినప్పుడు, మనం విధేయించినప్పుడు ఆ ధైర్యం కలుగుతుంది. అటువంటి విధేయతతో ముందుకు వెళితే దేవుడు మన ద్వారా మహిమలను చేకూరుస్తాడు అన్నటువంటివి పునీత అంతోని వారు తన బోధన ద్వారా ప్రజలకు చక్కగా వివరించారు. మరి వీటన్నిటినీ ఈనాడు ఈ భక్తికర పూజలో పాల్గొంటూ మరి పునీత అంతోని వారి యొక్క గుణగణాలను తెలుసుకుంటూ ఆయన చెప్పినటువంటిది దేవుని వాక్యాన్ని జీవించడము, వాక్యములో జీవించడము, వినయంగా విధేయతగా ఉండడము, పేదలను ప్రేమించడము, తప్పిపోయిన వారిని దేవుని చర్చకు చేర్చడము. మనం అనేక రకాలుగా చూస్తూ ఉంటాం, ఎంతోమంది తప్పిపోయిన వారిని, మరి వారిని తిరిగి దేవుని దగ్గర చేర్చడం, తిరిగి వారు పొందడం. మనం ఏదైతే పోగొట్టుకున్నామో ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఈ లోక వస్తువు పరంగా కావచ్చు, ఏదైతే పోగొట్టుకుంటున్నామో దాన్ని తిరిగి పొందించేలాగా చేయడమే మనము చేసే మంచి కార్యము, క్రియ. అటువంటి క్రియలనే ప్రకటించమని పునీత అంతోని వారు తెలియపరుస్తున్నారు. చివరిగా సహోదరి సహోదరులారా, పోగొట్టుకున్న వస్తువులు పునీత అంతోని వారు మనకు దొరికేలా చేస్తా అంటాడు కదా. అది నేను ఎప్పుడు నమ్మానంటే 3వ తరగతి చదివేటప్పుడు నమ్మాను. ఎట్లా అంటే 3వ తరగతి చదువుతున్నప్పుడు ఆ రోజుల్లో పెద్ద ప్యాంట్లు వేసుకోరు, అందరూ నిక్కర్లు వేసుకొని పరిగెడుతూ ఉంటారు పిల్లలు. అలాగే ఒకరోజు మా ఇంట్లో ఏం జరిగిందంటే, మా అమ్మ తన కమ్ములు అంటారు కదా దీనిని, ఆ కమ్ములను ఎందుకు తీసిందో నాకు తెలియదు. మా నాన్న దానిని తీసుకు ఎందుకు పర్సులో పెట్టుకున్నాడో నాకు తెలియదు. సో అప్పుడు ఆ ఉదయాన్నే పొలానికి వెళుతున్నప్పుడు మా ఇంట్లో మంచి ఎద్దులు పెద్ద ఉండేవి. దానిని కింద పైన 2 కట్టాలి, లేదంటే తెంపుకుంటే. ఆ కింద కట్టేటప్పుడు నాన్న ఇక్కడ జో ఉండేది మా నాన్నకు అప్పుడు ఆ అంగిలో, అక్కడ పెట్టుకున్న వంగినప్పుడు అది పడిపోయింది. ఆ గాడి పట్టిన అంటే ఎద్దులు కట్టేసాట, అది పడిపోతే మా నాన్న గమనించలేదు. మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడేముంది ఇక్కడ ఎతుకుతూ ఉండేవాడిని అన్నీ. సో ఇది దొరికింది ఏదో అని చెప్పి టక్కని జోలో పెట్టుకొని వెళ్ళిపోయాను నేను కూడా. అందులో ఏమున్నాయో నాకు తెలియదు. సరే ఏదో పెన్సిలో పెన్నో బల్బం అందులో వేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకొని బడికి వెళ్ళాను. సో వెళ్ళి అంతే, నాకు తీసుకొని వెళ్ళడమే గుర్తుంది, కానీ తర్వాత దాన్ని తీసింది లేదు,
తర్వాత అది ఎక్కడైందో తెలియదు. అది నా ఉన్నటువంటి జేబులో అది కూడా అలా కింద పడిపోయింది స్కూల్లో. సరే ఇంటికి వచ్చేసాను, ఇంకా నేను చూసుకున్నా కానీ లేదు నా జేబులు. సరే ఏడు పడిపోయింది, వదిలిపెట్టేశాను. మా నాన్న ఈ ఏమంటారు కాలగాలిని పిల్లిలాగా తిరుగుతూ అంటారు కదా, అటు ఇటు ఇల్లంతా తిరుగుతూ ఉన్నాడు, అక్కడే తిరుగుతున్నాడు, ఎక్కడే తిరుగుతున్నాడు, ఏంది అని నాకు అర్థం కాలే. తర్వాత మా అమ్మ ఏమి ఏడుస్తూ ఉంది, ఇంకా ఇదేదో జరిగిందని. మా అమ్మ ఏమైందమ్మా అంటే, నాన్న దగ్గరికి నా కమ్ములు పెట్టుకొని ఎక్కడ పోగొట్టాడు మీ నాన్న. మనకు 3వ క్లాస్ అంత అర్థం కాలే, పిల్లలం కదా. సరే బయటికి వెళ్ళిపోయినాను. తర్వాత అర్థమైంది, ఈ ఊర్లో అందరికి గందరగోళం అయిపోయింది. ఇట్లా అంతోని వాళ్ళు, మా నాన్న పేరు కూడా అంతోని, కమ్ములు పోగొట్టుకున్నారంట అని బళ్ళేకి వెళ్తున్నారు టీచర్ని అడగడానికి అని. అప్పుడు టీచర్ నన్ను పట్టుకొని వచ్చారు టీచర్ దగ్గరికి. సో అప్పుడు పంచాయతీ మొదలైంది. ఏమని, ఎక్కడ పెట్టావు చెప్పరా అని అడిగాడు. అప్పుడు భాస్కర్ నువ్వు కరెక్ట్గా చెప్పంటే నేను చెప్పాను, అది జోలో పెట్టుకొచ్చుకున్నాను, నాకు తెలియదు అందులో ఏమున్నాయి అని అంటే, సరే నువ్వు ఎవరి దగ్గర కూర్చున్నావంటే నాకు గుర్తుకు లేదు, నన్ను ఎప్పుడు కొడతారేమో. అప్పుడు సీను చాలా పీక్ వచ్చేసింది, అప్పుడు ఊరంతా తెలిసిపోయి నన్ను కొట్టినా కొడతారని చెప్పి టక్కన ఒక పిల్లోని పేరు చెప్పా. ఇక ఈ అబ్బాయి పక్కనే కూర్చున్నాను, ఆ అబ్బాయి తీసుకుంటానని చెప్పేసా. ఇంకా వాడిని పట్టుకున్నారు, నన్ను వదిలిపెట్టారు. ఇంకా సో నేను బయటికి పరిగెత్తి వెళ్ళిపోయాను. ఇంకా వాడిని పట్టుకొని వాళ్ళ అమ్మోళ్ళని పిలిపించి వాళ్ళ ఇంట్లో పోయి చెక్ చేసి చాలా జరిగింది పాపము. లాస్ట్కి ఒక పెద్ద మనిషి అంటే ఊళ్ళో అప్పుడు పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తే అప్పుడు నన్ను పిలిచారు, అబ్బాయిని పిలిచారు. కరెక్ట్గా చెప్పండి అంటే నేను ఇంకా నాకేం తెలియదు, ఇంక వాని మీద చేసిన అంతే అయిపోయింది. ఇక ఈ అబ్బాయి తీసుకొని నా దగ్గర ఉన్నాడు, నా పక్కనే కూర్చున్నాడు అంటే వాళ్ళ నాన్నలతో లేదు అని ఇంకా మా అమ్మ ఏడ్చుకుంటే ఇంట్లో పరిగెత్తింది, ఇంటికి పోయింది. నేను కూడా వెనక్కి ఇంటికి వెళ్ళిపోయాను. ఇక్కడ పంచాయతీ జరుగుతుంది. అంతోని వారి పటం చిన్నది ఉంటే దాన్ని తీసి అక్కడ ఒత్తులు ముట్టించి ఏడుస్తూ ఏది అడుగుతుందో ప్రార్థన చేస్తూ అడుగుతుంది. ఇది నాకు ఏంది, అక్కడ కమ్ములు పోయిన ఆడ పంచాయతీ జరుగుతున్న మా అమ్మ ఏంది ఇంట్లో ఏది ఒత్తులు ముట్టించి పటం ముందర ఎందుకు అవసరమా అని ఆలోచించాను. తర్వాత ఇక్కడ ఈ పెద్ద మనిషి ఏం చెప్పాడంటే, సరే ఈ పిల్లల మీద కేసు పెడుతున్నాం, పోలీసు వాళ్ళు ఊర్లోకి వస్తారు అని చెప్పారు. అప్పుడు ఊరంతా పోలీసులు వస్తున్నారంటే, ఆ రోజులు పోలీసులు ఊర్లోకి వస్తున్నారంటే అంత ఆశామాషే కాదు, ఈ రోజులంటే పెద్ద భయం లేదులేండి. అంటే అప్పుడు ఇంకా ఊరంతా ఒక రకంగా అయిపోయింది. అసలైన వాడు బయటకు వచ్చాడు, వాడు ఇంటి దగ్గర ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావంటే, పోలీసులు వస్తున్నారంటే ఈ ప్యాకెట్ ఉన్న వాళ్ళని పట్టుకుంటారంట అంటే, ఏ ప్యాకెట్ ఉందంటే అప్పుడు చూపించారు పర్సు. పాపం ఇంకో అబ్బాయి దొరికింది, ఆ అబ్బాయిని తీసుకొని వస్తే అప్పటికి ఇంట్లో ప్రార్థన అయిపోయింది. ఈ పంచాయతీ దగ్గరికి కమ్ములు వచ్చినాయి. సో అప్పుడు అనిపించి, ఆహో అంతోని వారంటే కమ్ములు తెప్పించేవాడేమో, బంగారు తెప్పించేవాడేమో అనుకున్నా. తర్వాత అర్థమైంది, పోగొట్టుకునేది ఏదైనా అత్యవసరమైన వస్తువులు అయితే దానికున్న విలువను తెలుసుకొని ప్రార్థిస్తే తప్పకుండా దొరుకుతాయని. అంటే మనకు అత్యవసరమైన ఆత్మ, రెండవది మన జీవితం, మూడవది వినయము. ఈ 3 మనం ఎప్పుడైతే పోగొట్టుకుంటామో, ఎప్పుడైతే దొరుకుతాయో మన జీవితం కూడా ఆనందమయం అవుతుంది. అటువంటి ఆనందమయంలో ఉండడానికి ఈ పునీత అంతోని వారు తప్పకుండా మనకు సహాయపడతారు. ఆ సహాయాన్ని సమృద్ధిగా మనకు అనుగ్రహించమని ఆ పునీత అంతోని వారిని ఈనాడు ప్రార్థించుకుందాం. ఇది నా పర్సనల్ సాక్ష్యము, ఇది జరిగింది, ఇది సత్య వరకు గుర్తుకుంటాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి అంతోని వారు నా జీవితంలో చేసినవి. అన్ని ఈరోజు చెప్తే మళ్ళా రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొత్తపల్లిలో యాలేరులో ఉన్నట్టుంది ఒకరు ఇద్దరు, వాళ్ళు అనుకుంటే మీరు కూడా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ కూడా బాగా చేస్తాం మేము, యాలేరులో కూడా కొత్తపల్లిలో 2-3 కనిపించారు కొత్తపల్లి వాళ్ళు. కాబట్టి ఇవి ఎక్కడ పోయినా నేను సాక్ష్యంగా చెప్తూ ఉంటాను. కాబట్టి మరి మన పునీత అంతోని వారిని ఏదైతే పోగొట్టుకుంటున్నామో వాటి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. తప్పకుండా ఆధ్యాత్మిక వ్యవస్థలో మనం తిరిగి పొందాలని వేడుకుందాం ఈ బలి పూజలో. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాదా, శ్రీ యేసునాథా నా జీవనాదా, ఆదరించుమయ్యా మా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా మా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ,
స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, నడిపించు నిరతం నీ బాటలు, నడిపించు నిరతం నీ బాటలు. శ్రీ యేసునాదా నా జీవనాదా, శ్రీ యేసునాదా నా జీవనాదా, ఆదరించుమయ్యా మా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా మా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి ఈ బలి సర్వశక్తుల పిదిన సర్వేశ్వరునికి అంగీకారం అట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, పునీత పాదువాపురి అంతోని వారి ప్రార్థన సందర్భము మేము మీ పీఠంపై ఉంచిన అర్పణలను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతిని మహిమపరచిన నీవు ఆ బలిని ఈరోజు నిర్వహించు మాకు పాప క్షమాపణను నీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తులు ఉన్నత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీ సభకు పునీత అంతోని వారి స్మరణను ఆనందంతో కొనియాడు అవకాశం దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసంలో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, భూపరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమునా జయ జయ గానం,
జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయమం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. చేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర స్త్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్ల దయచూపుము. ఓ ప్రభువా,
అతడు మమ్ము నీతో నిత్యార్పణంగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత అంతోని వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వాహిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడకు మా 14వ లియో జగద్గురువును, మా జ్వానెస్సు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందునో ప్రేమయందునో దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరయున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తు ప్రభునే పరలోక ప్రార్థనను అందరం కలిసి భక్తితో విశ్వాసంతో ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీళ్ల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, సకల కీడులు మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా చేయుడు మేము మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము క్రీస్తు ప్రభు సమాధానం తెలుపొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. ప్రభు ప్రేమ విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభా, మీరు నా ఇంట పాత్రగా అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తిను సిగ్ను, ముక్తిని సగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తిని సగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకందరికీ ప్రేమ విందును ఏర్పాటు చేసినటువంటి కుటుంబము పైరెడ్డి చిన్నప్పరెడ్డి, నిర్మల భారతి, సందీప్ రెడ్డి, మేఘనా వెలంగని. వీరి యొక్క కుటుంబానికి మనమందరం కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియచేయాలి. సౌహృదయముతో ఎంతో ప్రేమతో మేమున్నాము ఫాదర్, మేము చేస్తాము, మాకు ఈ వరాలు కావాలి, పునీత అంతోని వారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా మాకు వరాలు కావాలని మంచి సౌహృదయముతో ముందుకు వచ్చినటువంటి ఈ కుటుంబ సభ్యులకి మన పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారి తరపున, మరి మా తరపున, మీ అందరి తరపున మా హృదయపూర్వక మరి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనులతో ఈ కుటుంబ సభ్యులను అభినందించుదాం. అలాగే దివ్యవాణి ఛానల్, దానికి కూడా ఈ మన కుటుంబ సభ్యులే ఉదార స్వభావంతో ముందుకు వచ్చి ఫాదర్ మేమున్నాము, ఛానల్కి కూడా మేము సాయం చేస్తాము అని ముందుకు వచ్చినటువంటి నిర్మలా భారతి, సందీప్ రెడ్డి, మేఘన వెలంగిని కుటుంబానికి కూడా మరొకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో వారిని అభినందించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పుణ్యక్షేత్రానికి ఎవరెవరైతే మంచి హృదయముతో పునీత అంతోని వారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా
ఆశీర్వాదములు నాకు దొరుకుతాయి, అనేక దీవెనలు నేను పొందుకుంటూ ఉన్నానని ఎవరైతే ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి అడుగు పెడుతూ ఉన్నారో వారెవ్వరు కూడా వట్టి చేతులతో వెళ్ళడం లేదు ప్రియబిడ్లారా. అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. విశ్వసించండి, మీరు కూడా ప్రతి మంగళవారం కూడా స్వస్థత ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ప్రేమ విందు కూడా ఏర్పాటు చేయబడుతూ ఉంది. రకరకాలుగా అనేక మంది విడుదలను పొందుకుంటూ ఉన్నారు, స్వస్థతను పొందుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ 4 మంగళవారాల యొక్క మరి వాక్య పరిచర్యలలో, మరి ఆరాధనలలో, సమిష్టి దివ్య పూజాబులలో క్రమము తప్పకుండా పాల్గొనండి. మీరు విశ్వాసములో నడవండి, ఇతరులను కూడా నడిపించండి. దేవుని యొక్క ఆశీస్సులను పొందుకోవలసినదిగా మరి పుణ్యక్షేత్రం యొక్క యాజమాన్యము మిమ్మల్ని కోరుతూ ఉన్నది. ఒకసారి మీకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరుస్తూ ఉన్నాం. రెండవదిగా, ఈనాడు ఈ కుటుంబ సభ్యులకు చెందినటువంటి వారే ఈనాడు సమిష్టి దివ్య పూజాబలిని సమర్పించి ఉన్నారు. మనకి చిన్నప్ప ఫాదర్ గారు ఎప్పుడొచ్చినా సరే చక్కగా మరి సంగ్ మాస్ తోటి పాటల పూజతో చక్కగా పూజను మరి మన అందరి కొరకు కూడా పూజను సమర్పించి మన అందరి కొరకు ప్రార్థించినటువంటి చిన్నప్ప ఫాదర్ గారికి మన పుణ్యక్షేత్ర డైరెక్టర్ తరపున మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదములు, కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లతో వారిని కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. మనకి పరిస్థితులే లాస్య ఫాదర్ గారు, ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడు కూడా చక్కగా పలకరిస్తూ, ఇదిగో మరి ప్రతి నెల క్రమము తప్పకుండా నిజంగా యూట్యూబ్లో లేదా దివ్యవాణి ఛానల్లో ఈ ప్రోగ్రామ్ నాకు కావాలి అన్నవాళ్ళు ప్రతి మంగళవారము, నెక్స్ట్ మంగళవారం మీకు 7 గంటలు 8 గంటల తరుణంలో 1 గంట మీకు అక్కడ ప్రచారం చేస్తూ ఉంటారు. చక్కగా ప్రతి నెల మొదటి మంగళవారం వచ్చి ముందే వచ్చి అన్ని విధాలుగా మనకి సహాయం చేస్తూ పర్యవేక్షిస్తూ ఎలా జరుగుతుందో మనకి సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి మన లాస్య ఫాదర్ గారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదము తెలియపరుచుతాం. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. అలాగే ఈనాడు చక్కటి ప్రసంగం, వినడానికి వినసంపుగా, ఆలకించడానికి ఆనందముగా, మరి పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా తన అనుదిన జీవితములో తన ద్వారా జరుగుతున్నటువంటి అద్భుతాలను వివరిస్తూ ఏ విధముగా మనము ప్రార్థన చేస్తే ఏ విధంగా మనం పొందుకుంటామో చక్కటి ప్రసంగం ద్వారా మనకి వాక్యాన్ని అందించినటువంటి భాస్కర్ ఫాదర్ గారికి మనందరి తరపున గట్టిగా కరతాళ ధ్వనులతో అభినందించుదాం. అలాగే ఇక్కడికి 2 గురువులు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈనాడు దివ్య పూజావళిలో పాట రూపములు అంటే సువిశేష పట్టణాన్ని పాట రూపంలో పాడినటువంటి గురువర్యులు ప్రేమ్ కుమార్ ఫాదర్ 7 సంవత్సరాల నుండి యుఎస్ఏలో అమెరికాలో పనిచేస్తూ ఉన్నారు. వంటిగా రీసెంట్గా వచ్చి ఉన్నారు. నాకు సహాయం చేయడానికి 2 నెలలు కూడా మన విచారణ గురువులు జర్మనీ వెళ్ళారు, అది మీకు తెలుసు. నాకు సహాయం చేయడానికి మరి సలహాలు అన్ని విధాలుగా ఆధ్యాత్మికంగా మంచి ప్రసంగికులు సింగర్ కూడా మరి సహాయం చేయడానికి వచ్చినటువంటి ఫాదర్ ఈరోజు ఎంతో మరి చక్కగా పూజలో పాట రూపంలో సువార్తను మరి పాడినటువంటి ప్రేమ్ కుమార్ ఫాదర్ గారికి గట్టిగా కరతాళ ధ్వనులతో వారిని అభినందించింది. థ్యాంక్ యూ. ప్రేమ్ సాగర్ ఫాదర్ ఆయన కూడా స్విట్జర్లాండ్ నుండి వచ్చి ఉన్నారు. ఈనాడు దివ్య పూజాబలిలో మరి సహాయం చేస్తూ నేను ఉన్నాను ఫాదర్, నేను కూడా ప్రార్థన చేస్తానని మరి దివ్య పూజలో పాల్గొని మనందరి కొరకు ప్రార్థించినటువంటి మరి ప్రేమ్ సాగర్ ఫాదర్ గారికి కూడా కృతజ్ఞతలు గట్టిగా కరతాళ ధ్వనులతో థ్యాంక్ యూ డియర్ ఫాదర్. అలాగే పరోక్షముగా మరి పాటల విధంగా కానీ కోయిర్ విధంగా కానీ మాకు అన్ని విధాలుగా మాతో ఉంటూ మా దగ్గరే ఉంటూ మాకు అన్ని విధాలుగా సహాయం చేసినటువంటి ఉపదేశకులు కోయిర్ బృందానికి మరి మా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరుస్తూ ఈ పూజలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా నిజముగా గొప్ప అద్భుతాన్ని చూస్తారు ప్రియబిడ్డలారా. చక్కటి ప్రసంగాలతో ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగాలతో మిమ్మల్ని అందరినీ కూడా అన్ని వారాలు కూడా మేము నడిపిస్తూ ఉన్నాం. రండి, దేవులను మిస్ అవ్వద్దు, ఆధ్యాత్మికంగా బలపడండి. మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. ప్రియ సహోదరి సహోదరులారా, పిట్ట కొంచెం కూత ఘనం అంటారు కదా, అతి చిన్న వయసులోనే మా తమ్ముడు మన ఫాదర్ కిషోర్ కుమార్
ఇక్కడ ఇంత పెద్ద పుణ్యక్షేత్రానికి ఆధ్యాత్మికంగా తన యొక్క సేవను అందిస్తూ పెద్ద ఫాదర్ గారు లేకపోతే ఎట్లా ఉండేదో తెలుసా? ఒక భారాన్ని భుజస్కంధాల మీద మోసి వెళ్ళడం అంటే అంత సామాన్యం కాదు. వాళ్ళకు సమాధానం, వీళ్ళకి సమాధానం, అందరికీ సమాధానం చెప్పాలి. ఆయన భక్తిపరుడు, అంతోని వారి భక్తుడు. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో దేవుని యొక్క దీవెనలు పొందుతూ మీ అందరికీ కూడా ఈ సేవ చేస్తున్నటువంటి కిషోర్ ఫాదర్ గారికి గట్టిగా కర్తాధ్వనులతో కృతజ్ఞతలు చేద్దాం. పునీత అంతోని వారి భక్తులారా, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఈ శుభ సందర్భంగా తెలియజేయాల్సినటువంటి విషయం ఏమనగా, దివ్యవాణి టీవీ స్టూడియో నిర్మాణంలో ఉన్నది. దివ్యవాణి టీవీ స్టూడియో భవన నిర్మాణంలో ఉన్నదని తెలియజేయటకు మేము సంతోషిస్తూ ఉన్నాము. దివ్యవాణి టీవీ ఛానల్ ప్రస్తుతము హైదరాబాదులోని పునీత యోహాను గారి యొక్క ప్రాంతీయ గురు విద్యాలయంలో ఈ యొక్క టీవీ ఛానల్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి. అయితే ఇది ఎందాక అని ఆలోచన చేసి సెమినరీలో గురు విద్యాలయంలో టీవీ ఛానల్ రన్ కావటము చాలా ఒక ప్రక్క సంతోషమైన కానీ దివ్యవాణి టీవీ స్టూడియోకి సొంత భవనం ఉంటే బాగుంటుంది. ఇటువంటి సెమినరీకి ఎటువంటి ఆటంకము లేకుండా సజావుగా దివ్యవాణి టీవీ కార్యక్రమాలు జరగడానికి సొంత భవనం కావాలని దివ్యవాణి టీవీ స్టూడియో నిర్మాణంలో ఉన్నది. హైదరాబాదులోని పునీత యోహాన్ గారి గురు విద్యాలయ ప్రాంగణంలో ఆ క్యాంపస్లో దివ్యవాణి టీవీ స్టూడియో భవన నిర్మాణంలో ఉన్నది కనుక మీ యొక్క అమూల్యమైనటువంటి విరాళములను ఇచ్చి ఆదుకోవలసిందిగా, మీ యొక్క అమూల్యమైనటువంటి విరాళాలు ఇచ్చి భవన నిర్మాణము పూర్తి కావడానికి మీ యొక్క సహాయ సహకారాలు కోరుతూ ఉన్నాము. నేను త్వరలో మిమ్మల్ని సందర్శిస్తూ ఉంటాను. మీకు ఎవరికైనా ప్రేరణ కలిగి మీరెవరైనా కానీ ముందుగా వచ్చి భవన నిర్మాణమునకు దివ్యవాణి టీవీ ఛానల్ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచంలో ఏ మూలన తెలుగు వాళ్ళు ఉన్నా కానీ వారికి దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా దివ్య పూజలు, దివ్య సప్రసాద ఆరాధన, జపమాల, ఇతర ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో ఆత్మీయ మేలులకు సహాయం చేస్తుంది, దోహదం చేస్తుంది. కనుక ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా దుబాయ్లో, కువైట్లో, ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వారు కూడా దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా దివ్య పూజలను వీక్షించి వారు ఎంతో ఆత్మీయ సంతృప్తిని పొందుతూ ఉన్నారు. కనుక ఈ శుభ సందర్భంగా హైదరాబాదు పునీత యోహాను గారి ప్రాంతీయ గురు విద్యాలయ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్నటువంటి దివ్యవాణి టీవీ స్టూడియో భవన నిర్మాణమునకు మీ సహాయ సహకారాలు అర్థిస్తూ ఉన్నాము. కనుక అవకాశం ఉన్నటువంటి వారు బయట క్యాలెండర్లు ఉచితంగా ఇవ్వబడుతూ ఉన్నవి. ఆ క్యాలెండర్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. మళ్ళీ చెక్ రూపంలో ఇవ్వాలన్నా కానీ ఏ విధంగా దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ అడ్రస్ పేరు మీద మీ చెక్కులను ఇవ్వచ్చు. లేదా దాని మీద ఉన్నటువంటి సెల్ నెంబర్ ద్వారా ఫోన్పే కానీ ఇతర మాధ్యమాల ద్వారా కానీ మీ అమూల్యమైన విరాళాలు ఇవ్వవలసిందిగా మిమ్మల్ని దివ్యవాణి టీవీ ఛానల్ యాజమాన్యం తరపున మిమ్మల్ని కోరుతూ ఉన్నాము. థ్యాంక్ యూ. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారి స్మరణ సమయమున ఈ పరమ విందులో పాల్గొన్న వారందరూ స్వర్గం నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనొచ్చు. నీవు నిర్ణయించిన రక్షణ మార్గంలో పయనించి అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల దయామయ సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము.
పునీత అంతోని వారి ప్రార్థన. స్వామి కృపగా ఉండండి, క్రీస్తువా కృపగా ఉండండి, స్వామి కృపగా ఉండండి. జన్మ పాపములకు ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, భక్తి జ్వాల ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారా, పాదువాపుర నివాసులకు పునీత అంతోని వారా, పరమండల భాగ్య దివేపిటియు పునీత అంతోని వారా, వినయ దర్పణమైన పునీత అంతోని వారా, తఫలమైన పునీత అంతోని వారా, ధర్మము అత్యంతం అనుసరించిన పునీత అంతోని వారా, పరిశుద్ధ స్లీవను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, ధర్మ మార్గం అత్యంచల మనసు కలిగిన పునీత అంతోని వారా, ఆశా మోహములను పరిత్యజించిన పునీత అంతోని వారా, స్పెయిన్ దేశాన నక్షత్రమైన పునీత అంతోని వారా, సువిశేషమును దృఢంగా ప్రసంగించిన పునీత అంతోని వారా, సర్వేశ్వర పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన పునీత అంతోని వారా, పవిత్రాత్మ సర్వేశ్వరం నేర్పును కాంక్షించిన పునీత అంతోని వారా, అవిశ్వాస పద్ధతులకు భయం కలిగించలు ఉపదేశించిన పునీత అంతోని వారా, దుష్టశక్తుల పాఠకమైన పునీత అంతోని వారా, పుణ్యాత్ములకు సద్బోధకుడు అయిన పునీత అంతోని వారా, పాపాత్ములకు జ్ఞానజ్యోతిన సంగు పునీత అంతోని వారా, త్రోవ తప్పు వారికి తోడుగా నుండు పునీత అంతోని వారా, అద్భుతములు చేయు పునీత అంతోని వారా, దుఃఖితుల కూరట కలిగించు పునీత అంతోని వారా, నిర్దోషులకు శరణ్యును సంరక్షకులైన పునీత అంతోని వారా, మూగవారిని మాట్లాడించు పునీత అంతోని వారా, సత్య బోధకులైన పునీత అంతోని వారా, పిశాచులను బెదిరించి పాదులు పునీత అంతోని వారా, బానిసలను బ్రోచి రక్షించు పునీత అంతోని వారా, వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయు పునీత అంతోని వారా, అందులకు దృష్టి నసిగిన పునీత అంతోని వారా, కానని వస్తువులను కనబర్చు పునీత అంతోని వారా, పోగొట్టుకున్న వస్తువులను మరలా లభించట్లు చేయు పునీత అంతోని వారా, వ్యాజ్యాకాల నిజమును రక్షించు పునీత అంతోని వారా, నిర్భాకులకు ఆదరవైన పునీత అంతోని వారా, సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా, అపోస్తుల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారా, పుణ్య జ్ఞాన సఫలనేక దేశాలను వృద్ధి చేసిన పునీత అంతోని వారా, లోక అసత్యమును వర్ణించిన పునీత అంతోని వారా, సముద్రంన ఉపద్రవం చెందు వారిని రక్షించిన పునీత అంతోని వారా, మిమ్ము చూచి వేడుకొని వారి పక్షంలో వహించు పునీత అంతోని వారా, సర్వేశ్వరుని స్తుతించి వారి కొరికై మనవి చేయు పునీత అంతోని వారా, లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత అంతోని వారా, తిరుసభకు గోపురమైన పునీత అంతోని వారా, బాలరూపధారులైన సృష్టికర్తను హస్తమం ధరించిన పునీత అంతోని వారా, లోకం యొక్క పాపములను పరిహరించిన సర్వేశ్వరుని దివ్యకృపలేని యేసువా, లోకం యొక్క పాపములను పరిహరించిన సర్వేశ్వరుని దివ్యకృపలేని యేసువా, లోకం యొక్క పాపములను పరిహరించిన సర్వేశ్వరుని దివ్యకృపలేని యేసువా, పునీత అంతోని వారా, శూరత్వం గల మేపరి కష్టపడు వారికి సంతోషం కలిగించు వారును, పాపాగ్ని చల్లార్చు వారును, ఉన్నత పరమండలు వారిని పితైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలంలోని దురితముల తర్వాత దరిద్రులైన మాకు మోక్షాలను తెచ్చినట్లు ప్రార్థించండి. ప్రార్థించుదాం. పితైన సర్వేశ్వర, మీ స్త్రీ సభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరంగా ఉండునట్లును నిత్యానందమును అనుభవించుటకు మేము పాత్రలమగునట్లును మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్య మాతృకను అనుసరించి మోక్షరాజ్యంలో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషము రప్పించవలని దేవుని వారిని ప్రార్థించుచున్నాము. ఈ విన్నపములను మా నాథుని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత అంతోని వారా మా కొరకు వేడుకోండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకోనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకోనండి.
అభయం అంతోని వారా నీవే శరణం అంతోని వారా నీవే అభయం అంతోని వారా అడిగినదేది కాదనకుండా కోర్కెలు తీర్చే అంతోని వారా అడిగినదేది కాదనకుండా కోర్కెలు తీర్చే అంతోని వారా అంతోని వారా మా అంతోని వారా అంతోని వారా మా అంతోని వారా ప్రేమతో మమ్ము పాలించువా పోయిన వస్తువు దొరికించువారా మాయని గాయం మరిపించువారా పోయిన వస్తువు దొరికించువారా మాయని గాయం మరిపించువారా రోగుల బాధలు తొలగించువారా నెమ్మది తనమును నేర్పించువారా రోగుల బాధలు తొలగించువారా నెమ్మది తనమును నేర్పించువారా అంతోని వారా మా అంతోని వారా అంతోని వారా మా అంతోని వారా నీవే శరణం అంతోని వారా నీవే అభయం అంతోని వారా నీవే శరణం అంతోని వారా నీవే అభయం అంతోని వారా చేస్తున్నది యొక్క ప్రసిద్ధ హృదయమా పునీత ఫ్రాన్సిస్ గారా పునీత అంతోని వారా పునీత మదర్ తెరీసమ్మ గారా సకల పునీతులారా నిత్య సహాయ మాత